ప్రభుత్వ హాస్టళ్లు మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాగేందుకు మంచినీళ్లు కూడా రావటం లేదంటూ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో వాటర్ లేకపోవడంతో విద్యార్థులు ఉదయం టిఫిన్ కూడా బాయ్కాట్ చేశారు. మంచినీటి సమస్య తీర్చాలని నెల రోజులుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవటం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఉడకని అన్నంలో పురుగులు, నీళ్ల సాంబార్తో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. హాస్టల్లో నీళ్లు లేకపోవడంతో పిల్లలు 2 రోజులకు ఒకసారి ఇంటికి తీసుకెళ్లి స్నానాలు చేసుకుంటున్నామని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలు పరిష్కరించకుంటే పిల్లలను హాస్టల్ నుంచి పూర్తిగా ఇంటికి తీసుకెళ్తామని చెబుతున్నారు. మా పాప 6th క్లాస్ చదువుతుంది. అంటే ఫస్ట్ 1 మంత్ అవుతుంది పాప జాయిన్ అయ్యి. సో ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్లో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పటికి కూడా 1 మంత్ అయిపోతుంది. ఆ వాటర్ ప్రాబ్లం ఇంతవరకు క్లారిటీ లేదు. అదే పిల్లలు అసలు బట్టలు పిండుకోవడానికి కూడా అసలు వాటర్ లేవు. ప్లస్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా వాష్రూమ్ పోవడానికి అందులో నీళ్ళు పోవడానికి కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆ దద్దులు వస్తున్నాయి అన్నమాట. ఒంటి మీద దద్దులు వస్తున్నాయి, చిన్న చిన్న దద్దులు వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి ఈ వాటర్ను కూడా స్టాఫ్ వాళ్ళని పంపిస్తున్నారు బయటికి. నేను ఫొటోస్ కూడా చూపిస్తాను సార్. మార్నింగ్ వెళ్తున్నారు. స్టాఫే వెళ్ళి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి మరి ఎన్ని రోజులన్నా వాటర్ ట్యాంక్ పిల్లలకి వాటర్ ట్యాంక్ ద్వారా మరి పిల్లలకు ఫెసిలిటీ కలిగిస్తారు. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు సార్. సో ఇప్పుడు ఇంకొకటి 11:30 వరకు 11:30 వరకు కూడా ఇంతవరకు టిఫిన్ చేయలేదు పిల్లలు. 6th క్లాస్ పిల్లలు. వాళ్ళ వయసు ఎంత సార్? కనీసం మనకే ఆకలిస్తుంది ఒక పూట తినకపోతే. అట్లాంటి పిల్లలు 6th క్లాస్ పిల్లలు ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇప్పుడు 300-400 పిల్లలు కూడా ఎవరు కూడా టిఫిన్ చేయలేదు. స్టిల్ 11:30 వరకు కూడా బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా. మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే, నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసిన మా పాపని బట్ట వేసుకొని. అడిగినాం సార్, 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. మాది అల్లిగూడెం గ్రామం, జిల్లా మైబాద్, మండలం బయ్యారం. వాటర్ లేవు ఇక్కడ. ఈఎంఆర్ స్కూల్ ఏకలవ్య నాల్పాడ్. ఇక్కడ వాటర్ లేవు, ఫుడ్ మంచిగా లేదు. సాంబార్ కూడా మొత్తం ఫుల్గా ఉన్నది, చింతకాయ తిన్నట్టే. ఈ అన్నం కూడా మొత్తం పచ్చిదే వస్తుంది. గుగ్గిళ్ళల్లో కూడా పురుగులే వస్తున్నాయి. వాటర్ సరిగా లేదు, బాత్రూమ్ పోమన్నా లేదు. ఒక వారం 2 వారాల దాకా ఇట్నే అవస్థలు పడాలని చెప్తున్నారు. నేను సుసిందర్ కళ్యాణి, సుందర్ కళ్యాణ్. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా, ఫెసిలిటీస్ చాలా పోయినాయి. 70-80 ఫ్యాన్స్ పాడైపోతుంది. వాటర్ ఎప్పుడు వస్తున్నాయి అని టీచర్స్ అడిగితే ఆర్సీఓ సార్ చెప్తాం, మా వల్ల కాదు అంటున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. టాయిలెట్ పోవడానికి వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాష్రూమ్ స్మెల్ అయితే డట్టీగా వస్తుంది. అన్నం తిన్నామంటే నేను 2 రోజులు తినలేదు అన్నం. దాంట్లో చిన్న స్టోన్స్ వచ్చి మొత్తం గలీజ్ ఉంది. మొత్తం తింటా అంటే స్టమక్ పెయిన్ వచ్చి నిన్న నైట్ కూడా నేను తినలేదు.